నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యాదగిరిగుట్టలో 3000 మంది యువతతో భారీ ర్యాలీ జేహో కేసీఆర్ అంటూ మార్మోగిన యాదాద్రి క్రియేట్ 2019 అవార్డులను అందజేసిన క్రెడై ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సత్యసాయి నిగమగమనంలో ఆరంభమైన స్కిల్ అండ్ కాటన్ ఎక్స్పో 2019 ప్రారంభించిన టాలీవుడ్ వర్ధమాన నటి శ్రావణి అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మానవహారం సేవ్ అమరావతి నినాదంతో విజయవాడ బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ ఇక డీటెయిల్స్ చూస్తే జేహో కేసీఆర్ సాహో కేసీఆర్ అంటూ యాదగిరిగుట్ట పట్టణం దద్దరిల్లింది 2000 కోట్లతో చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి పునరుద్ధరణ చేపట్టారంటూ స్థానిక యువత మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలు చల్లుతూ భారీ ర్యాలీ నిర్వహించారు సుమారు 3000 మంది టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు 1000 మంది సీఎం కేసీఆర్ మాస్కులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు 100కు పైగా కేసీఆర్ భారీ చిత్రపటాలతో అట్టహాసంగా ర్యాలీ సాగింది పట్టణంలోని గోశాల నుంచి వైకుంఠ ద్వారం గుండా ప్రధాన రహదారి నుంచి పాతగుట్ట రోడ్ ఆర్టీసీ బస్టాండ్ తహసీల్దార్ కార్యాలయం మీదుగా గుండ్లపల్లి వరకు ర్యాలీ సాగింది అనంతరం గుండ్లపల్లితో కృతజ్ఞత సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ఆవిష్కరణ అమలు కలిగిన ప్రాజెక్టులను గుర్తిస్తూ క్రెడై తెలంగాణ రియల్ ఎస్టేట్ అవార్డులను అందజేశారు క్రెడై తెలంగాణ మార్గ నిర్దేశకత్వంతో పలు అవార్డులను రియల్ ఎస్టేట్ కార్యకలాపాలతో వైవిధ్యమైన కోణాలను ప్రదర్శించిన సభ్యులకు శ్రీ తన్నీరు హరీష్ రావు క్రెడై తెలంగాణ చైర్మన్ శ్రీ జి రామ్ రెడ్డి క్రెడై తెలంగాణ అధ్యక్షుడు శ్రీ సిహెచ్ రామచంద్రారెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ డి మురళీకృష్ణారెడ్డి ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేశారు అండ్ అదేవిధంగా ప్రాపర్టీ వాల్యూ ఇంప్రూవ్మెంట్లో కూడా బహుశా దేశంలో ఇయర్ బై ఇయర్ 10% మోర్ దాన్ 10% గ్రోత్ ఉన్నటువంటి సిటీ ఇవాళ హైదరాబాద్ సిటీ ఇట్లా అనేక రకాలుగా అడ్వాంటేజ్ ఉంది ఢిల్లీలో చూస్తే ఆల్రెడీ కంజెషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ చెన్నైలో పోతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మీరు చూస్తున్నారు హోటల్లో ఎట్లా ఉన్నాయి రేట్స్ ఎట్లా ఉన్నాయి బయట మంచినీళ్ళు కొంటే టిఫిన్ ఫ్రీ అన్నట్టు చాయ్ ఫ్రీ అన్నట్టు అయిపోయింది చెన్నైలో సో చెన్నైలో వాటర్ ప్రాబ్లం వాటర్ స్కేర్సిటీ ఎంత ఉందో మనకు తెలుసు ముంబైలో 3 వైపులా సముద్రమే ఉంది ఒకవైపే పెరగాలి అది పెరిగి పెరిగి చాలా దూరం వెళ్ళిపోయింది బెంగళూరులో యు నో అబౌట్ ద కంజెషన్ అండ్ ద ట్రాఫిక్ ప్రాబ్లం అసలు ఈరోజు దేశంలో ఏ ప్రాబ్లం లేని ఒక అద్భుతమైన నగరం ఏది అంటే ఇవాళ హైదరాబాద్ నగరం అందుకే ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా చేస్తూ ఉంది అన్ని బిజినెస్లు కూడా అది ఐటీ ఇండస్ట్రీయా ఫార్మా ఇండస్ట్రీయా అది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటా
ఏది చేయాలన్నా దేశంలో ఎన్ఆర్ఐలు కానీ ఫారిన్ కంపెనీస్ చూసేది దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. అందుకే మా రామరెడ్డి గారు అంటున్నారు, దేశంలో మార్కెట్ అన్ని చోట్ల దెబ్బతింది కానీ హైదరాబాద్ మార్కెట్ చాలా బాగుందన్నారు. దానికి పరిపాలన, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక గుడ్ లా అండ్ ఆర్డర్, గుడ్ ఎన్విరాన్మెంట్, ఇట్లా ఇవన్నీ కూడా కలవడం వల్ల ఇంత అద్భుతంగా వస్తుంది. అంటే దేశంలో ఇతర నగరాల్లో ఉండే పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా వచ్చినాయి. బహుశా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ది కూడా మీకే బాగా కలిసి వచ్చినట్టుంది. కలిసి వచ్చిందా? సో అట్లా హైదరాబాద్కు ఉండే అన్ని అడ్వాంటేజెస్ కూడా మనకు చాలా ఉన్నాయి. ఇది ఇంకా బాగా పెరుగుతుంది. దే ఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రోత్ రేట్. వాస్తవానికి ఆర్థిక మాంద్యం వల్ల మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈ ఎకానమీ స్లో డౌన్ కావడం వల్ల ఎఫెక్ట్ అయింది. బట్ కంపారిటివ్లీ మన రాష్ట్రం మాత్రం మిగతా రాష్ట్రాల కంటే చాలా బెటర్ ఉన్నాం మనం. అఫ్కోర్స్ మన ఎకానమీ కూడా స్లో డౌన్ అయింది. లాస్ట్ ఇయర్ అవర్ గ్రోత్ రేట్ వాజ్ అరౌండ్ 22% ఇన్ ద ఫస్ట్ 3 quarters. దిస్ ఇయర్ ఇట్ ఈజ్ అరౌండ్ 6.5-7%. మనకు కొంచెం తగ్గినాం. కానీ చాలా రాష్ట్రాలు చూస్తే వాళ్ళ యొక్క రెవెన్యూ రిసిప్ట్స్ లాస్ట్ బిఫోర్ ఇయర్ మీద కంపేర్ చేసి దిస్ ఇయర్తో చూసినప్పుడు దే ఆర్ డూయింగ్ మైనస్ గ్రోత్. చాలా రాష్ట్రాలు -10, -15, -6, -7, అంటే లాస్ట్ ఇయర్ మీద ఉన్న గ్రోత్ రేట్తో ఈ సంవత్సరం చూసినప్పుడు వాళ్ళ రెవెన్యూ రిసిప్ట్స్ చాలా తగ్గిపోతూ ఉన్నాయి. వేరేస్ మన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఇంకా పాజిటివ్ గ్రోత్లోనే ఉన్నాం. మనం 22 ఉన్నాము, బట్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 6%. ఇప్పుడు దేశంలో కూడా మీరు చూస్తే జీడిపిలో మన దేశం యొక్క స్థూల ఉత్పత్తి జీడిపి లాస్ట్ 9 quarters ఆల్మోస్ట్ 8% నుంచి ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 4.5, ఎవర్ లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 6-7 years. ఆల్మోస్ట్ 4.5కి తగ్గింది. కానీ స్టిల్ మన స్టేట్ మాత్రం వీఆర్ డూయింగ్ బెటర్ బికాజ్ అవర్ చీఫ్ మినిస్టర్స్ విజన్, ఐడియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇవన్నీ మనం చేయడం వల్ల ఈరోజు మన రాష్ట్రం ఇంకా కూడా మంచి పాజిటివ్ గ్రోత్లో ఈరోజు వెళ్తూ ఉంది. అందువల్ల మీరందరూ కూడా ఇంకా హ్యాపీగా బిజినెస్ చేయొచ్చు. హైదరాబాద్ నౌ ఇట్ ఈస్ ఎ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంకా మంచి గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకా బాగా మీ అందరు కూడా ఎదగాలి. మేము కూడా మిమ్మల్ని ఒక బిజినెస్ పీపుల్గా చూడట్లేదు, నాట్ జస్ట్ బిల్డర్స్. మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ ప్రభుత్వంతో పాటు మీరు కూడా మా భాగస్వాములే. యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్టేట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈరోజు మీరు బిల్డర్స్గా మీరు లేఅవుట్ చేస్తే మేము వాటర్ సప్లై ఇస్తామేమో, పవర్ సప్లై ఇస్తామేమో, ఒక రోడ్ ఇస్తామేమో, కానీ యు ఆర్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇండస్ట్రీ ఎంత బాగా పెరిగితే ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన పెరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవం పెరుగుతుంది. అట్లా మేము మిమ్మల్ని ఒక బిజినెస్ పీపుల్గా కాకుండా మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగస్వాములుగానే మా ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూస్తారనేటువంటిది, దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక క్రాఫ్ట్ అండ్ వీవర్స్ ఆర్టిసన్స్ అసోసియేషన్ నేతృత్వంలో నగరంలోని శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమ గమనంలో ఏర్పాటు చేసిన సిల్క్ అండ్ కాటన్ ఎక్స్పో 2019 టాలీవుడ్ వర్ధమాన నటి శ్రావణి ప్రారంభించారు. భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ప్రత్యేకత ఉందని, నేటికి వాటిపై వన్నె తగ్గలేదని శ్రావణి అన్నారు. ఒకే వేదికలో కళ్ళు చెదిరే సిల్క్స్, హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా సంక్రాంతి సందర్భంగా మేము ఇక్కడ సత్యసాయి నిగమాగమంలో 12 రాష్ట్రాల నుంచి వివిధ కళాకారులచే ఇక్కడ ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులు పెట్టడం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరం స్పెషల్గా మీకు ఢాకాయ్ కాటన్ నుంచి మన బెంగాల్ వేరియేషన్స్, కాశ్మీరీ సిల్క్, మన తెలుగు రాష్ట్రాల నుంచి వేరే వర్షన్స్లో గద్వాల పట్టు, కుప్పడం పట్టు, తర్వాత ఉప్పాడ, చేనేత వస్త్రాలు చాలా రకాలు పెట్టడం జరిగింది. ఈసారి మీకు కొత్త వర్షన్ తోటి ఉంటుంది. 28 డిసెంబర్ నుంచి 2 జనవరి వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో మీకు చాలా రకాల బూటిక్ కలెక్షన్స్, అంటే ఇప్పుడు ప్రింటింగ్ కానివ్వండి, పెయింటింగ్ చేత్తో చేసినవి చాలా రకాలు ఉంటాయి. మీరందరూ వీటిని చూసి అందరినీ ఆదరించి కళాకారులని మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ శ్రావణి నిక్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to say thanks to everyone who has supported me.
to come here, and special thanks to media people to covering whole the exhibition and Silk and Cotton Expo now in Hyderabad at Srinagar Colony, Sri Satya Sai Nigamam. Yeah, so please andaru vachi shop cheyandi. Dates will be up to 2nd Jan from 28th of December. So please all of you welcome. And there is many collections here from 12 states, 12 different states nunchi 12 different types of everything varieties are here. So andaru vachi shop cheyandi, okkasari chudandi, you will get a good gifts from here. Actually many discounts are there, so please vachi shop cheyandi. Yeah, I love traditional, so that only I made tradition. Yes. అప్ టు నౌ ఒక 3 మూవీస్ చేశానండి. ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది సిబిఐ వర్సెస్ లవర్స్. సెకండ్ మూవీ లైఫ్ అనుభవించు రాజా రెడీగా ఉంది రిలీజ్కి, 1 monthలో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్ చేసాం మొన్ననే రీసెంట్గా. అండ్ సిరిమల్లె పువ్వ దిస్ ఈజ్ ఆన్ పోస్ట్ ప్రొడక్షన్. నౌ ఐఎమ్ డూయింగ్ ఓ చలియా మూవీ Jan 15th నుండి స్టార్ట్ అవుతుంది. ఇన్ విచ్ మూవీ? యా, ఇన్ సిరిమల్లె పువ్వ ఐఎమ్ టోటల్ లైక్ గిరిజన గర్ల్. లైఫ్ అనుభవించు రాజాలో ఇప్పుడు రిలీజ్ అవుతుందిగా, ఇట్స్ టూ ట్రెడిషనల్, చాలా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ మా హీరోకి బాగా కనెక్ట్ అవుతారండి టోటల్ ఆన్ హిమ్. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, సో చూడండి అండ్ సపోర్ట్ చేయండి. యాక్ట్రెస్ ఎలా ఇప్పుడు నేను సిరిమల్లె పువ్వ చేస్తున్నానండి. అలాంటి ఒక విలేజ్ క్యారెక్టర్ చేయాలి అని ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ కావాలి అని చెప్పి, అండ్ ఐ హోప్ దట్ విల్ బీ ఎ గుడ్ టోటల్ విలేజ్ మూవీ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ జిల్లాలోని బెంచ్ సర్కిల్లో మానవహారం నిర్వహించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సేవ్ అమరావతి నినాదంతో హై స్కూల్ రోడ్డు నుంచి విజయవాడ బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ 3 రాజధానుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. రాజధాని అభివృద్ధి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయవచ్చు, కానీ పాలనను వికేంద్రీకరణ చేయడం మంచిది కాదని తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటన చేసే వరకు తమ ఉద్యమం ఆగదని, అమరావతి రాజధాని పోరాటంలో రైతులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సమితి నేతలు స్పష్టం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ సిఏబి బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీ జేఏసీ నాయకుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్తో పాటు వందలాది మంది మైనారిటీలు ప్రజా సంఘాల నాయకులు అనంతపురం పట్టణంలో జెడ్పీ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది ముస్లింలు హాజరై తమ నిరసన తెలియజేశారు. मुसलमान, हिंदू, सिख, ईसाई, हर एक देशवासी
तुम पुलिस बुला लो या जेल में डाल लो, अमित शाह से मनोवाद से भी हाल में हम लेके रहेंगे। బీజేపీ ప్రభుత్వం రెండవ మారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బరిదెగించి ఇవాళ ముమ్మార్ తలాక్ అనేటువంటి బిల్లు తీసుకురావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370(35A) యాక్ట్ను రద్దు చేశారు. అంతేకాదు ఇవాళ అయోధ్య అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు రామాలయం కట్టుకోవడానికి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి అందరూ కూడా గౌరవిస్తూ ఉన్నాం. ఇవాళ మరింత సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అయినటువంటి బిల్లు తీసుకురావడం అంటే ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. అందుకే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఒక్క ముస్లింలకు సంబంధించిన అంశం కాదు, ఇవాళ అధికరణ 14 కానీ 15 కానీ 19 కానీ ఇవాళ అందరికీ సమానమైనటువంటి హక్కులు అవకాశాలు ఉన్నప్పుడు కులం లేదు, మతం లేదు, జాతి వివక్షత లేదు, లింగ వివక్షత లేదు అని స్పష్టంగా అధికారులు చెప్తా ఉంటే దానికి విరుద్ధమైనటువంటి బిల్లులు తీసుకొని వచ్చి బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో, అనేక నగరాల్లో, పట్టణాల్లో మొత్తం అంతా కూడా విద్యార్థులతో సహా ముస్లింలు, దళితులు, సిక్కులు అందరూ కూడా ఇవాళ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతూ ఉన్నారు. అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. జార్ఖండ్ ఎన్నికల్లో ఇవాళ ఆ ప్రభుత్వం ఓడిపోయింది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. మహారాష్ట్రలో కూడా వాళ్ళకు బాగా శరద్ పవార్ మంచి చెంపపట్టు బాగా పడింది. అక్కడ కూడా ఇవాళ చెప్తా ఉన్నాం, భారతదేశంలో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక మాంద్యం చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. 5 రూపాయల బ్రిటానియా బిస్కెట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి, కొనలేని పరిస్థితి కనపడతా ఉంటే ఆర్థిక మాంద్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అదేవిధంగా బీజేపీ సహకారంతో ఇవాళ 9,000 కోట్ల రూపాయలు విజయ్ మల్లా పారిపోయాడు, లండన్లో పోయాడు. బీజేపీ వాళ్ళ సహకారం ఉంది. నీరవ్ మోడీ, మోహుల్ చోక్సీ అనేటువంటి బాబా బాబర్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి 14,000 కోట్ల రూపాయలు కుచ్చుకోపి పెట్టి ఇవాళ లండన్ పారిపోతూ ఉన్నారు. మీ ప్రభుత్వానికి సహకారం లేదా? ఐపీఎల్లో లలిత్ మోడీనే ఉంటా ఉన్నారు, అంత మోడీలే. మొత్తం 700 కోట్ల రూపాయలు టోపీ పెట్టి లండన్ పారిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమైనా గాడులు కాస్తా ఉందని నేను అంటా ఉన్నా. అందుకే ఈ ప్రభుత్వం ఇవాళ ఆర్థిక మాంద్యం నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి బిల్లులు తీసుకొని వచ్చి మతపరమైనటువంటి విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ చెయ్యి కాల్చుకుంటా ఉన్నారు. అమిత్ షా ఒకటి చెప్తాడు, నరేంద్ర మోడీ ఒకటి చెప్తాడు. ఇవాళ రాముని పేరుతో ఇవాళ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ స్థానికుడైన చింత ప్రభాకర్ అధికారంలో ఉండి కూడా పట్టణానికి మంజీరా నీరు కూడా తేవలేకపోయాడని అన్నారు. సదాశివపేట ఊరికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉండి తన ఊరినే అభివృద్ధి చేసుకోలేకపోయాడని తెలిపారు. అతని ఊరి వాళ్ళకే పేదలకు స్థలాలను ఇస్తే వాటిలో నిర్మాణాన్ని ఎందుకు ఆపేశాడని ప్రశ్నించారు. ఎన్నికల్లో సదాశివపేట ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మన అభ్యర్థులు ఎవరైనా సరే, నేనైనా మీరైనా సరే, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నీళ్లు కాపలేడు అనే ఒక ఎజెండా మీద ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అడుగుతారు, మరి మీ ఎమ్మెల్యే 10 ఏళ్ళ నుండి ఏం చేసి ఉండని అడుగుతారు. వాస్తవానికి కూడా నేను ఫస్ట్ కేసు సంగారెడ్డి, నేను ఆ ఊరుని కదా, సంగారెడ్డి కదా, సామెత ఉంది కదా, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అన్నారు. నేను ఫస్ట్ సంగారెడ్డి ఊరోని కాబట్టి, టౌన్లోని కాబట్టి ఫస్ట్ ఏం చేసిన, 120 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచిరా నీళ్ళు సంగారెడ్డి ఇచ్చేసింది. అయిపోయిందా? నేను ఆ ఊరోని కదా, నేను ఇచ్చిన. అడుగుతాను మేము, అవునా మీరు 10 ఏళ్ళ నుండి ఏం చేసిండే మీరు చెప్పుకోవచ్చు. ఆలోచన లేదా? అది కూడా తప్పే కదా. ఇది కూడా ప్రజలకు చెప్పండి. అర్థమైంది కదా? ఓకే, మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా, గత 10 ఏళ్ల కాలంలో చాలా పనులు చేసే చరిత్ర మనకు ఉంది. సింపుల్గా చెప్తున్నా, చౌరాస్తా నుంచి జైరాబాద్ వరకు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు నేను, సురేష్ ఎక్క, గీతారెడ్డి గారు చౌరాస్తా నుంచి జైరాబాద్ వరకు 4 lakhs సాక్ష్యం తెచ్చినాం, స్టార్ట్ చేసినాం. ఊర్లోకించి 4 లైన్ పోతే బస్ స్టాండ్ ఉండకుండే, యువతల దుకాణాలు ఉండకుండే, గులి ఉంటుండేనా, చాయ్ హోటల్ ఉండకుండే, హోటల్స్ ఉండకుండే, రోడ్డు మీద
అన్ని కొనగొడుతున్నారు కదా. 4 wheeler అనేది ఏమి ఉండకుండా నీకు చాయ్ డబ్బాలు ఉండకుండే, పండ్ల డబ్బాలు, ఆటోలు ఏది ఉండకుండా కదా. అరటి పండ్ల దుకాణాలు కూడా ఉండకుండా నీకు రోడ్డు మీద. ఇక కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వాకిలి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ 135వ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పటి అధ్యక్షుల వారు కాంగ్రెస్ పార్టీ గురించి, భారతదేశం గురించి దృష్టిలో పెట్టుకొని పాడిత పీడిత ప్రజలు, భారతదేశంలో అట్టడుగున పడ్డ వాళ్ళ కొరకు మనమేం చేయాలి అనే తపనతోన ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో తమ యొక్క వంతుకు ఏమేమి చేయాలనే నిర్దేశంతోన ఇవన్నీ కూడా ప్రారంభం చేసి, మరి అదేవిధంగా ముస్లిం లీగ్ అప్పుడు పెద్ద పార్టీ, అందరూ కూడా భారతదేశం లోపల స్వాతంత్రం కొరకు ఎక్కువ మెజార్టీలో వాళ్ళు మనము అందరం కలిసి స్వాతంత్రం తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి మరి ఆ రోజుల్లో బీసీలకు ఏం చేయాలి, ఓసీలకు ఏం చేయాలి అని కాదు, భారతదేశంలో అట్టడుగున పడ్డ వాళ్లకు మనం ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రజలను ఆకట్టుకొని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను, ప్రణాళికను ఉద్దేశించి పూర్వకంగా చేసి ఆ రోజుల్లో గట్టిగా పగడ్బందీగా కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చి దాదాపు మనం 60 సంవత్సరాలు భారతదేశంలో వెళ్ళినాం. మరి అన్నీ కూడా మనమే చేసినాం. ఇప్పుడు వచ్చిన పార్టీలన్నీ కూడా మేము చేసినాం, ఏదో ఒకటి చేసి. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దేశంలో, ఈ భూమి మీద, ఈ గడ్డ మీద, ఈ గడ్డ కొరకు ప్రాణత్యాగాలు చేసి భారతదేశ బీద బడుగు బలైన వర్గాల కోసం ఆలోచన చేసి వాళ్ళ అభ్యున్నతికై తమ ఏ స్థాయి కన్నా దిగి ఆఖరికి ప్రాణాన్ని కూడా వదిలిపెట్టే ఆలోచన చేసే పార్టీ ఈ దేశంలో ఏమైనా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం అందరం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, భారతదేశంలో ఒక కొత్త ట్రెండ్ తయారైంది నిన్న మొన్న. ఏంది? కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసింది అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా బయటకు తీసుకొస్తా ఉన్నారు. తెలియని మూర్ఖులు. నాకు తెలిసినంత వరకు ఈ దేశానికి ఏమైనా చేసింది అంటే, ఈ దేశంలో బీద తాడిత పీడిత ప్రజలకు ఏమైనా ఆలోచన చేసింది అంటే, ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసింది అంటే, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది అంటే, ఈ దేశం ఒక్కటే కాకుండా మనం ఏ గడ్డమైతే ఉన్నామో కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్న మూర్ఖులకు అందరికి కూడా ఈ రోజు మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి ఈ దేశంలో అందరి సరిసమానంగా చూసి అందరు బీద వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా రోటీ, కపడా, మకాన్ అని చెప్పేసి గ్రామాన ప్రతి ఒక్క బీద బడుగు బలిన వర్గాల ఇంటి వరకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేరినాయంటే, బీదో నోట్లో 4 మెతుకులు అన్నం లోనికి పోయింది అంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సాధ్యమైంది. ఇంకా ఏ పార్టీ వచ్చినా కూడా ఈ దేశానికి ముప్పు ఉందన్న విషయాన్ని మనం ఈరోజు అందరం చూస్తా ఉన్నాం. మన మధ్య విద్వేషాలు పెంచి మన మధ్య కుల మత వాళ్ళను వేరువేరు చేసి మన మధ్య కొట్టాడలే పెడుతున్న తప్పించి ఈ దేశం గురించి ఆలోచన చేయని ఈ పార్టీలన్నీ కూడా ఈ దేశ నాశనానికే ముందుకు పోతా ఉన్నాయన్న విషయాన్ని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రహించి ఇక శ్రీశైలంలో మత ప్రబోధకులు యథేచ్ఛగా సంచరిస్తున్నారు. 4 బైబిళ్లను పట్టుకొని రుద్ర పార్క్లో ప్రార్థనలు చేస్తుండగా భక్తులు, స్థానికులు ఆలయ సెక్యూరిటీ ఆఫీసర్కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. రుద్ర పార్క్లో ప్రార్థనలు చేసిన వారు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండల వాసి ఎం తిమోతి, మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్కు చెందిన ప్రవీణ్, సున్నిపెంటకు చెందిన మాకం జాషువా మట్టా ఫీటర్లుగా గుర్తించారు పోలీసులు.
ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఎల్లూరు దగ్గర ఉన్న పాలమూరు రంగారెడ్డి కల్వగుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సందర్శించారు. అనంతరం విధి విధానాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయితే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఆగస్టుకి వెళ్ళి నీళ్ళు ఇస్తున్నారు. ఆగస్టు ఎన్ని స్టార్ట్ అండి? ఆగస్టులో 4 అయితే స్టార్టింగ్ ఎప్పుడైతే వాటర్ ఎందుకంటే 4 అయినట్టు రాందేమో సార్. 3 సార్ మేము టైమ్స్ అయినాయి. అది మేము ఆర్గనైజ్ పని బంద్ చేసి మీరు అది మా తరఫున అయితే మేము రాశాము. మేము దీనికి హ్యాండ్ ఓవర్ మొత్తం పటేల్ కంపెనీ చేస్తుంది కాబట్టి మేము పటేల్ కంపెనీ నుంచి గవర్నమెంట్కు రాశాము. శ్రీ గారికి రాశాము. వైబ్రేషన్స్ అదే సార్ పటేల్ కంపెనీ లెటర్ అక్కడ పంపించింది. పటేల్ కంపెనీ రాసేది సిఈ కల్వకుర్తి కూడా, అంటే మన మామనాడు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ సిఈ కూడా రాసిండు. అది దానివల్ల ఇక్కడ నెరలు వాస్తున్నాయి, గోడలు కదులుతున్నాయి. అంటే ఏది పంప్ అవుతుందో దాని మీద ఎఫెక్ట్ ఉందని. ఇక రాజేంద్రనగర్ హైదర్గూడ లోటస్ క్యాంపస్ పాఠశాలలో 15వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఎల్ ఫార్మర్స్ డైరెక్టర్ భగీరథరావు, పాఠశాల అడ్వైజర్ కృష్ణమోహన్ రావు, ప్రిన్సిపల్ ఆర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. Number of schools, but schools were never like this. Schools were nowhere comparable to what today's schools are. What I would like to know is, today the children are required to take full advantage of the facilities that are offered to you, of the capabilities of the teachers and the principal that are associated with you, the most valuable hours during the course of the day. But what a student becomes depends upon not only that, but also about. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యాదగిరిగుట్టలో 3000 మంది యువతతో భారీ ర్యాలీ, జేహో కేసీఆర్ అంటూ మార్మోగిన యాదాద్రి. క్రియేట్ 2019 అవార్డులను అందజేసిన క్రెడై, ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సత్యసాయి నిగమగమనంలో ఆరంభమైన స్కిల్ అండ్ కాటన్ ఎక్స్పో 2019 ప్రారంభించిన టాలీవుడ్ వర్ధమాన నటి శ్రావణి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మానవహారం, సేవ్ అమరావతి నినాదంతో విజయవాడ బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.